హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లూస్ కార్నర్. అండ్ టుడే వ్లాగ్ ఏంటంటే చాలా చాలా స్పెషల్. ఏంటో తెలుసా? సంక్రాంతి షాపింగ్. సో నేను సంక్రాంతి షాపింగ్ కోసం సరవణ స్టోర్కి వెళ్ళాను అనమాట. సో సరవణ స్టోర్లో షాపింగ్ చేశాను. ఇదంతా యాక్చువల్గా నా షాపింగ్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి నేను చూపించాలనుకున్నది ఏంటంటే కన్నగ డ్రెస్సెస్ అనమాట. సో కన్న డ్రెస్ యాక్చువల్గా ఇది ఏంటంటే కోట్ వచ్చింది, పైన ఒక జాకెట్ లాగా వచ్చింది, లోపల ఈ షర్ట్ వచ్చింది. అండ్ ఇది యాక్చువల్గా ఏంటంటే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. మమ్మీ నాకు ఈ కలర్ కావాలి అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏం తీసుకోవాలి వాడికి అని చెప్పి. ఆల్రెడీ నేను ఒక షల్వార్ తీసుకున్నాను అనమాట. సో అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి కోట్ వచ్చింది, బ్రౌన్ కలర్ షర్ట్ అనమాట. కొంచెం నేను బిగ్ సైజే తీసుకున్నాను. అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఇలా ఎల్లో కలరే వచ్చింది ప్యాంట్. అండ్ దీనికి ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో దట్ ఏంటంటే పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల సో ఇలా వచ్చింది. లెంత్ కూడా ఫుల్గా ఉంది. మనకి ఏమైనా పొడుగైనా కూడా ఆల్టరేషన్ కూడా వాళ్ళే చేస్తారు. అక్కడ మనం చేయించుకోవాలనుకుంటే ఆల్టరేషన్కి ఎట్లాంటి ఛార్జెస్ ఉండవు. సర్వనాలో మీకు ఫ్రీగా చేస్తారు. సో ఇది ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఇది అనమాట. సో నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికి ఫుల్గా ఇక్కడ కంప్లీట్గా వర్క్ వచ్చింది, అది కూడా థ్రెడ్ వర్క్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అండ్ కాలర్కి కూడా అనమాట. సో కంప్లీట్గా ఇట్లా చూసారా, చక్కగా కాలర్కి వచ్చింది. అలాగే ఇక్కడ బటన్స్ వచ్చాయి అనమాట. బటన్స్ కూడా ఏంటంటే మీకు చక్కగా గోల్డ్ కలర్ ఇక్కడ వచ్చి, ఇక్కడ మీకు నార్మల్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ బటన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ గోల్డెన్ కలర్ బటన్స్ ఇచ్చారు. సో దీనికి కోట్ ఏం లేదు, డైరెక్ట్గా వచ్చింది. అండ్ లోపల లైనింగ్ వచ్చేసరికి మీకు కాటన్ వచ్చింది. అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసరికి 923 రూపీస్ అనమాట. సో ఇది. అండ్ దీని ప్యాంట్ వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్ ప్యాంట్ వచ్చింది. సో దీని మీదకి ఇట్లా అనమాట గోల్డ్ కలర్. అండ్ ఇందాక మీకు చూపించాను కదా డ్రెస్. సో దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 700, ఎగ్జాక్ట్గా మీకు 700 పడింది. సో చూడండి 700 పడింది. సర్వనా స్టోర్లో ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సెస్ బాయ్స్కి పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట. బాయ్స్ ఇన్ ద సెన్స్ పిల్లలకి, గర్ల్ బేబీకైనా బాయ్ బేబీకైనా చాలా అంటే చాలా ప్రెట్టిగా ఉంటాయి. అండ్ దీనికి ఇట్లా అనమాట ప్యాంట్. సో దీనికి కూడా బటన్స్ ఇచ్చాడు, బట్ కాకపోతే ఒక లైక్ ఎలా అంటే ఇట్లా అంటి బటన్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది నేను అనుకుంటున్నాను మేబీ ఇది భోగి రోజు వేద్దాము అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసరికి సంక్రాంతి రోజు వేద్దాము అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్కి వెళ్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే టాయ్స్ కూడా తీసుకున్నాను అనమాట వాడి కోసం. కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటపడుతుంది అనమాట. బిల్డింగ్ బ్లాక్స్ ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నా కూడా మనం పిల్లలకి ఇచ్చే బెస్ట్ టాయ్స్లో ఇది ఒకటి నేను చెప్పగలను. బికాజ్ ఎందుకనంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇది బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 324 రూపీస్ పడింది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుందనే అనుకుంటున్నాను. సో ఇది ప్రైస్ 324 రూపీస్. సో ఇది ఇక్కడ యాక్చువల్గా బ్యాక్ కూడా వచ్చింది. ఇట్లా బ్యాక్ సైడ్ వాళ్ళు వేసుకోవచ్చు, ఇట్లా వేసుకుని హ్యాంగ్ చేసుకుని కూడా వెళ్ళచ్చు అనమాట. సో వర్క్ ఫినిష్ అయిన తర్వాత దీంట్లో పెట్టచ్చు. కానీ పిల్లల దగ్గర మనం ఎట్లా అయితే ఇచ్చామో అట్లా అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు ఆ రూల్స్ ఏమీ ఫాలో అవ్వరు. అండ్ ఇది ఒక టాయ్స్ కూడా కొన్ని వాడికి యాక్టివిటీస్కి రిలేటెడ్గా తీసుకున్నాను ఈసారి నేను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను అనమాట.
అండ్ ఈ టాయ్ ఇది టాయ్ అనే దానికంటే కూడా ఇదేంటంటే మనకి ఫైన్ మోటార్ స్కిల్స్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు బీట్స్ ఉంటాయి కదండి, బీట్స్ని ఇట్లాగా థ్రెడ్లోకి మీరు పెట్టి లైక్ ఎలా అంటే 1 by 1 ఆ థ్రెడ్లోకి మీరు ఇది చేయమని చెప్పాలన్నమాట. అంటే సో ఇది చూసారా మీరు, ఇక్కడ ఎడ్యుకేషనల్ టాయ్స్ అండ్ టీచింగ్ ట్రైనింగ్ మెటీరియల్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇలాంటి టాయ్స్ ఉంటాయండి కొన్ని స్పెసిఫిక్గా. ఇలాంటి టాయ్స్ ఏంటంటే పిల్లలకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎలాగైనా టాయ్స్ అనేది కొనివ్వాలి పిల్లలకి. అదేంటంటే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా, అలానే వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఇచ్చాము అని అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అదే టైంలో మనం కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మనకి. దీనికి ఈ టై ఇచ్చారు కదండి, ఈ దారానికి ఈ బీట్స్ అనేది జాయిన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మీరు చాలా చిన్నవి బీట్స్ ఇవ్వండి, ఆ తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ దీంట్లో ఏంటంటే ఈ బీట్స్ని అన్నిటిని ఈ దారంలోకి అన్నమాట, ఈ థ్రెడ్లోకి టై చేయాలి. అది ఒక యాక్టివిటీ. అండ్ తర్వాత ఏంటంటే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఏ కలర్కి ఆ కలర్కి మ్యాచ్ చేయమని చెప్పి కొన్ని అట్లా అనమాట, దేనికి అది సపరేట్ చేయమని చెప్పి ఒక యాక్టివిటీ చేయించవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను. సేమ్ ఇదే దాంట్లో నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం చిన్న బీట్స్ అనమాట. ఫస్ట్ నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇవి కూడా అనమాట అండర్ 3 years అని అంటున్నారు. 3 years లోపు పిల్లలకి కూడా మనం చేయించవచ్చు ఇదే యాక్టివిటీని. అఫ్కోర్స్ 5 years బేబీస్ వరకు కూడా మనము ఇలాంటి టాయ్స్ తీసుకుని మనం చేయించాము అని అంటే వాళ్ళ వే ఆఫ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాళ్ళకి స్టడీస్లో కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏంటి చిన్న పనే కదా అని మనం అనుకుంటాము, బట్ ఆ చిన్న పనే వాళ్ళ మోటార్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇది ఒకటి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 204 రూపీస్ అనమాట. అండ్ దీని ప్రైస్ ఇందాక చూపించిన దాని ప్రైస్ వచ్చేసరికి 277 రూపీస్. సో ఈ 3 వాడి కోసం తీసుకున్న టాయ్స్. అది కాకుండా యాక్చువల్గా ఏంటంటే అంతకన్నా ఒక పెద్దది ఒకటి తీసుకున్నాను. అదేంటంటే క్యారమ్ బోర్డు. సో క్యారమ్ బోర్డ్ కూడా నేను మీడియం సైజ్ కంటే కూడా స్మాల్ సైజే తీసుకున్నాను. చిన్నోడు కదా, మా కన్నా వచ్చేసరికి చిన్నోడు కదా, సో వాడు అంత పెద్దదాన్ని బీట్ చేయలేకపోవచ్చు. సో వాడి సైజ్కి తీసుకుని తర్వాత వాడు పెద్దోడు అయిన తర్వాత ఇంకా మనం సైజ్ పెంచుకున్నా కూడా బెటర్ అనిపించి నేను ఇది చిన్నదే తీసుకున్నాను. అండ్ దీని సైజ్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేసి ఉందో లేదో నాకు తెలీదు, బట్ ప్రైస్ చెప్పడానికి ట్రై చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి 358 రూపీస్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది 358 రూపీస్ పడింది ఇది. అండ్ దీంట్లోకి కాయిన్స్ వచ్చేసరికి మనం విడిగా తీసుకోవాలి. క్యారమ్ బోర్డ్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అని అంటే, సో క్యారమ్ బోర్డ్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నాను అంటే, క్యారమ్ బోర్డ్స్ వల్ల మీకు పిల్లలతోటి మీరు ఇంటరాక్ట్ అయ్యే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా, లేదు కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నా కూడా 4 సైడ్స్లో కూర్చుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉన్నారు అని అనుకుంటే కనుక వాళ్ళ వే ఆఫ్ థింగ్ అనేది ఫర్దర్గా వేరే వేలో వెళ్ళకుండా మన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ గేమ్ మీద ఫోకస్ ఉంటుంది. అలాగే ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ తోటి వాళ్ళ అటాచ్మెంట్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి గేమ్స్ మీరు కూడా మీ పిల్లలకి యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. ఇది వచ్చేసరికి క్యారమ్ బోర్డ్ది పౌడర్ అనమాట. సో ఇది 41 రూపీస్ పడింది నాకు. సో మీకు అనిపిస్తుందా, 41 రూపీస్ పడింది. ఆ తర్వాత దీని కాయిన్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను. అండ్ కాయిన్స్ వచ్చేసరికి ఇదిగోండి, సో ఇది వచ్చేసరికి 190 రూపీస్ పడింది. సో క్యారమ్ బోర్డ్తో కలిపి వాడు ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కాదు, అది విడిగా తీసుకోవాలి, ఇది విడిగా తీసుకోవాలంట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక రింగ్ తీసుకున్నాను అనమాట. రింగ్ గేమ్ ఆడుతూ ఉంటారు కదా పిల్లలు,
సో ఏంటంటే మా ఇంట్లో వచ్చేసరికి ఓన్లీ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను రింగ్ అనేది వాడికి తీసుకోలేదు. అండ్ ఇప్పుడు వాడు 4.5 ఇయర్స్ అయ్యిందనమాట. వాడి ఏజ్ వచ్చేసరికి 4.5 ఇయర్స్. ఇది రైట్ టైం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇలాంటి రింగ్ ఒకటి తీసుకున్నాను. అండ్ బాల్, యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా ఈ బాల్స్ అనేది కామన్ అనమాట నాకు. సో ఈ బాల్ తీసుకోలేదని అంటే కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదు నన్ను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు రింగ్ ప్రైస్ వచ్చేసరికి 74 రూపీస్ పడింది. ఆ తర్వాత బెలూన్స్ నాకు ఎప్పుడు కావాలండి ఇంట్లో. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళ స్కూల్ ఈవెంట్స్ ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. డెకరేషన్కైనా కాదు, వాడిని కామ్ చేయడానికైనా కూడా నాకు ఈ బెలూన్స్ అనేది మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. సో టోటల్గా ఎంటీ అయిపోయినాయి. అండ్ Jan 26 ఒకటి వస్తుంది కదా, సో రిపబ్లిక్ డేకైనా ఉంటాయి అన్నట్టు నేను ఒకటి తీసుకున్నాను. తర్వాత సో రిపబ్లిక్ డేకే నేను ఇంకొకటి ఏంటంటే నా దగ్గర గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి, కాకపోతే వైట్ కలర్ లేవన్నమాట. సో ఇలాంటి ఒక 2 తీసుకుంటే ఏమవుతుందంటే వాటి స్కూల్ దానికైనా దేనికైనా యూజ్ అవుతాయి. ఈవెన్ వాడిని ఏమన్నా ఫొటోస్ వీడియోస్ తీయడానికైనా బ్యాక్ సైడ్ డెకరేషన్కైనా యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. 2 హ్యాంగర్స్. అండ్ ఈచ్ హ్యాంగర్ వచ్చేసరికి 36 రూపీస్ పడింది అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర గ్రీన్ అది ఉన్నది, గ్రీన్ అండ్ ఆరెంజ్ 2 ఉన్నాయి. అందుకని ఇవి 2 తీసుకున్నాను అనమాట. 1 టైం తీసుకున్నాను అని అనుకుంటే కనుక నాకు ఎవ్రీ టైం ఇప్పుడు ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా నాకు యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ నేను ఏదైనా కొన్నాను అని అంటే డెకర్ ఐటెంని అది రిపీటెడ్గా మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఓన్లీ 1 టైం అన్నట్టు తీసుకోను. అండ్ ఇది వచ్చేసరికి అంచు క్రాఫ్ట్ వర్క్ కింద ఉంటుంది, అలాగే డెకరేషన్ కింద కూడా ఉంటుందని. ఇదివరకు చిన్నప్పుడు చూసారా మీరు పాపవి రీల్స్ వచ్చాయి కదా, సో అలాంటివే. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని స్టార్స్ ఇచ్చాడు దాంట్లో. అండ్ దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉన్నాయి. 10 వచ్చేసరికి మీకు 25 రూపీస్ పడింది. సో దేనికో ఒకదానికి ఈవెంట్కైనా ఉంటుంది, వాడికి స్కూల్కైనా యూజ్ అవుతాయి కదా అనేది ఒకటి తీసుకున్నా డెకరేషన్కి. అండ్ గుమ్మానికి సంక్రాంతి కదా, సో గుమ్మం దగ్గర వెల్కమ్ అని పెట్టడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నాకు ఇది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదిగోండి, సో ఇక్కడ వెల్కమ్ అని వచ్చింది చూసారా, ఇదంతా వెల్కమ్ అని చెప్పేసేసి వినాయకుడు వచ్చి లీవ్స్ వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా నిండుగా ఉంటుంది అనమాట గుమ్మానికి పెట్టాము అంటే. అండ్ కాస్ట్ కూడా వచ్చేసరికి 74 రూపీస్ పడింది. సో ఏదైనా పండుగ వచ్చినప్పుడు పెట్టేసేసి మళ్ళీ లోపల పెట్టుకుని మళ్ళీ అగైన్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. లేదు ఇంట్లో ఉన్న రూమ్స్కి కానీ దేవుడి గదికి కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను నేను. అండ్ ఇంకా కన్నగడ ఐటమ్స్ వచ్చేసరికి చెప్పులు, షూస్ వేయాలంటే పిల్లలకి ఒక రకమైన టార్చర్ అనమాట మదర్స్కి. ఎలా అంటే వాళ్ళు వేసుకోవడం రాదు, అండ్ వేసి అన్నీ లేస్ కట్టిన తర్వాత ఉంచుకుంటారా అంటే నో వే, ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటారు. ఇలా వేసి అలా కార్లో కూర్చున్న తర్వాత దిగే టైంకి ఖచ్చితంగా వాళ్ళు రిమూవ్ చేసేస్తారనమాట, చాలా అన్ఈజీగా ఫీల్ అయిపోయి. సో ఈ మధ్య నాకు ఏమవుతుందండి అంటే షూ కంటే కూడా స్లిప్పర్స్ తీసుకుంటే చాలా కంఫర్ట్ అనిపించింది. బికాజ్ వాడు వేసుకుంటున్నాడు. ఈవెన్ చాలా అంటే సడన్గా మనము మళ్ళీ వాడికి వేసి దించి పెట్టి మళ్ళీ రిమూవ్ చేసి అలా ఇబ్బంది అయిపోతుంది నాకు. సో నాకు టైం ఉన్నప్పుడు మాత్రం షూస్ యూస్ చేస్తున్నాను, టైం లేనప్పుడు నార్మల్ చెప్పల్స్. అలాగే ఇట్లాంటి ఒకటి తీసుకుంటే మరీ నార్మల్ చెప్పల్స్, కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అయినా వాడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అవే వేయాలని అంటే నాకు అంత బాగా అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇది ఒక పేర్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 260 రూపీస్ పడింది. చూసారా, ఇక్కడ 260 రూపీస్ పడింది. సో ఇవి వేసుకుంటే వాడికి చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉన్నాయి. అండ్ తర్వాత ఇందాక చెప్పాను కదండి క్యారమ్ కాయిన్స్ది ఒకటి అనమాట, స్ట్రైకర్ ఒకటి తీసుకున్నాను. స్ట్రైకర్ వచ్చేసరికి ఫింగర్ గ్రిప్ స్ట్రైకర్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి ఒక 30 రూపీస్ పడింది అనమాట. సో ఇది
అండ్ దీంట్లో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే ఇవి స్లిప్పర్స్ అనమాట. సో ఇవి యాక్చువల్గా నా కాళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, నాకు ఎక్కడ కూడా సైజెస్ అనేది దొరకడం చాలా అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఎన్ని షాప్స్ తిరిగినా నాకు సాటిస్ఫాక్టరీ ఉన్న చెప్పులు అయితే మాత్రం ఖచ్చితంగా దొరకవు, అది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ మధ్య ఏం చేస్తున్నానంటే చాలా క్యాజువల్స్ నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, సో అలాగే తీసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఫ్లాట్స్ కదా అనుకుంటున్నారా? కాదు, ఫ్లాట్స్ కాదు, కొంచెం హీల్ వచ్చిందనమాట ఇక్కడ. సో ఈ హీల్ వల్ల ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఉన్నప్పుడు మరీ కింద ఫ్లోర్ని ఈడ్ చేయకుండా కొంచెమైనా కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో నేనైతే హీల్ అంత ప్రిఫర్ చేయడం ఎప్పుడో మానేశాను, కన్నా ఎప్పుడైతే నా ప్రెగ్నెంట్ అయ్యానో సో అప్పటి నుంచి నేను హీల్స్ అనేది మానేశాను. ఆల్మోస్ట్ 5 years క్రాస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా, శారీస్ వేసుకున్నా, మరీ ఫ్లాట్స్ వేసుకుని ఉంటే ఈట్ చేస్తున్నట్టు అనిపిస్తుందని అప్పుడైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. నా సైజ్కి హీల్ దొరకడం కూడా కష్టమే, బట్ ఇది ఓకే కంఫర్టబుల్గా ఉన్నది. అండ్ ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా అండ్ లుక్ వైజ్ కూడా బాగా ప్రెట్టీగా అనిపించింది. 198 రూపీస్ అనమాట ఇది వచ్చేసరికి. చూసారా 200లో ఇలా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నాకు మోర్ ఎవర్ అన్ని డ్రెస్సెస్ అవి కూడా పింక్లో చాలా ఎక్కువ, సో అందుకని ఈ కలర్ ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఏం కొన్నా కూడా మెయిన్ మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్టేషనరీ ఎక్కువ తీసుకున్నాను అనమాట ఈసారి కన్నగడి కోసము. సో ఇవన్నీ స్టేషనరీ దగ్గర మీరు బిల్ పే చేసిన తర్వాత ఇట్లాంటి కవర్స్లోనే మీకు ఇస్తారనమాట. ఇప్పటిదాకా నేను కూడా ఓపెన్ చేయలేదు, నేను ఏం తీసుకున్నానో ఏంటో అసలు కనీసం చూడలేదు అనమాట. సో స్టేషనరీ అంటే అందరికీ తెలియనిది ఏముందండి, ఇదిగోండి క్రాఫ్ట్ వర్క్స్ అవి చేయించడం కోసము ఒక గ్లూ ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే టోటల్గా స్టేషనరీ ఐటమ్స్ అనమాట. స్టేషనరీ ఐటమ్స్ కూడా మీకు సర్వనాలో చాలా బాగుంటాయి, అలాగే చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి అన్నమాట. కంపేరింగ్ మనం బయట తీసుకునే వాటికంటే కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. అండ్ గ్లూ ఒకటి తీసుకున్నాను అనమాట, ఇది 70 రూపీస్ పడింది. సో ఇక్కడ మీకు ప్రైస్ కనిపిస్తుందా? సో ఇక్కడ 70 రూపీస్ అనమాట. గ్లూ లేకుండా నాకు అసలు క్రాఫ్ట్ వర్క్స్కి చాలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట. అలాగే గ్లిటర్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ గ్లిటర్స్ వచ్చేసరికి ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. మేబీ 12 అంటే 6 కలర్స్ ఉన్నాయి, 2 రిపీటెడ్గా ఉన్నాయి అనమాట. సో నేను ఒక్క ప్యాకెటే తీసుకుందాం అనుకున్నాను, లైక్ ఎలా అంటే ఒక బాటిల్ కింద తీసుకున్నాను లాస్ట్ టైము, అది ఒకటే 80 రూపీస్ అట్లా పడింది. బట్ నాకు ఇవన్నీ కలిపి 65 రూపీస్కి వచ్చింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను, క్రాఫ్ట్ వర్క్కి ఉంటుందని చెప్పి. అలాగే స్లేట్ పెన్సిల్స్ అనమాట. స్లేట్ పెన్సిల్ బాక్స్ వచ్చేసరికి ఈచ్ వన్ 8 రూపీస్ పడింది. ఇవి ఒక 2 బాక్సెస్ తీసుకున్నాం. అలాగే ఇవి చాక్ పీసెస్ తీసుకున్నాను ఒక చాక్ పీసెస్ వచ్చేసరికి ప్రైస్ మీకు చెప్తాను, 20 రూపీస్ పడింది. సో ఇక్కడ చూడండి, ఇది ఒకటి చాక్ పీసెస్ది ఒకటి తీసుకున్నాను. అదేలాగా చాక్ పీసెస్ది మళ్ళీ ఏంటంటే కలర్స్ది ఒకటి తీసుకున్నాను అనమాట. కలర్స్ది వచ్చేసరికి 30 రూపీస్ పడింది. ఎందుకు కలర్స్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఎవ్రీ టైం నేను ఒకటే కలర్లో చేస్తూనే ఉంటే వాడు కూడా వర్క్ చేయడానికి అంత ప్రిఫరబుల్గా అంత ఇంట్రెస్టింగ్ చూపించట్లేదు అనమాట. సమ్టైమ్స్ అయినా యూజ్ అవుతుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మార్కర్ ఒకటి తీసుకున్నాను, పింక్ కలర్. నా దగ్గర బ్లాక్ ఉన్నది, ఎవ్రీ టైం బ్లాక్తోనే రాస్తున్నాను. సో ఇది ఏంటంటే చాలా బాగుంది. అండ్ పింక్ కలర్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ పింక్ చాలా బాగుంది, ఒకటి తీసుకున్నాను. అండ్ సేఫ్టీ పిన్స్ మనం బయట కొనేదానికన్నా సర్వనాలో 22 రూపీస్కి వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అది ఒక ప్యాకెట్ ఎప్పుడు వెళ్ళినా ఒక్కొక్కటి తీసుకుంటూనే ఉంటాను.
అలాగే ఇది ఒక కట్టర్ అనమాట. ఏంటి అంటే అట్టలు ఉంటాయి కదండి, కార్డ్స్ లాంటి అట్టలు కట్ చేయడానికి మనం సిజర్తో ఎంత కట్ చేసినా కూడా అస్సలు ఈక్వాలిటీ ఉండదు, ఆ కటింగ్ అనేది బాగుండదు. సో దానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. సో అందుకే ఇది ఒకటి తీసుకుందాం అనిపించి తీసుకున్నాను. ఇది 9 రూపీస్ పడింది అనమాట. అలాగే హ్యాంగింగ్ క్లిప్స్ అనమాట. సో ఈ క్లిప్స్ వచ్చేసరికి 8 రూపీస్ పడింది ఒకటి. ఇలాంటి క్లిప్స్ కొన్ని తీసుకున్నాను. సో ఇవి కన్నగడివి ఎలా అంటే మీరు ప్రజెంటేషన్ అంతా క్రాఫ్ట్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత హ్యాంగ్ చేసేటప్పుడు పేపర్ని ఇట్లా పెడితే డింగ్ మని చింపుతున్నాడు. సో దానికంటే కూడా నాకు అంత వర్క్ చేసిన తర్వాత దాన్ని ఇట్లా హ్యాంగ్ చేసేసేసి ప్యాడ్కి ఇట్లా డైరెక్ట్గా ఇట్లా పట్టుకోమంటే నాకు కంఫర్ట్ అనిపించింది. అండ్ లాంగ్ టర్మ్ కూడా ఉంటున్నాయి అన్నమాట అవి. సో అందుకనే వాటి కోసం తీసుకున్న క్లిప్స్ ఇవి. సో అది కాకుండా ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు ఇదిగోండి, ఇక్కడ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎరేజర్స్ దొరుకుతాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మీకు నేను బయటకు కూడా తీసి చూపిస్తాను, చూడండి. సో బేబీ షాక్ డిడ్డు ఆ సాంగ్ పాడుతూ ఉంటాడు. సో అట్లా అనమాట. డాల్ఫిన్స్, ఇది ఏంటో తెలుసా? డాల్ కాదు, ఎరేజర్స్ అనమాట. సో ఇది ఒక ఎరేజర్ తీసుకున్నాను. అలాగే ప్యారెట్. సో రీసెంట్గా వాడికి ఏంటంటే బర్డ్స్ గురించి చెప్తున్నారనమాట సైన్స్ క్లాస్లో. సో వాడి కోసం ఇట్లాంటి ప్యారెట్ ఎరేజర్ ఒకటి తీసుకున్నాను. వాడు ఏదైనా గుడ్ థింగ్ చేసినప్పుడు వాడిని అప్రిషియేట్ చేస్తూ ఒక్కొక్క బొమ్మ ఇవ్వచ్చు. ఈవెన్ నాకు చిన్నదే అవ్వచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఒక ఐస్ క్రీమ్ ఎరేజర్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది, ఏమీగా చూడడానికి అమ్మమ్మ చాలా బాగుంది. అండ్ హ్యాట్ అనమాట, హ్యాట్ ఎరేజర్ ఒకటి. సో ఇది కూడా. అండ్ వీటి కాస్ట్లు చెప్పలేదు కదా, మర్చిపోయాను మీకు. సో కాస్ట్లు వచ్చేసరికి ఈ హ్యాట్ ఎరేజర్ వచ్చేసరికి 5 రూపీస్ అండి. ఇక్కడ కనిపిస్తుందా, ఇది 5 రూపీస్. అండ్ ప్యారెట్ ఎరేజర్ కూడా అంతే, 5 రూపీస్. అండ్ ఐస్ క్రీమ్ కూడా అంతే, ఈచ్ వన్ 5 రూపీస్ పడుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారా, మీకు ప్రైస్ కనిపిస్తుందా? 5 రూపీస్ పడుతుంది అనమాట. ఈ డాల్ఫిన్ది కూడా అంతే. కవర్ తీసేసాను కదా. అలాగే వాడు ఏదైనా గుడ్ థింగ్ చేసినప్పుడు అట్లా ఇద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ కొన్ని స్మైలీ బ్యాచెస్ తీసుకున్నారనమాట. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ఇది చూడండి, ఇంజన్ అవుతుంది, ఇదేమో బాగా ఎక్కువగా స్మైల్ ఇస్తుంది అనమాట. సో ఇదేమో కన్ను కొడుతుంది. సో ఇది ఒక బోల్డ్ ఎక్స్ప్రెషన్. వావ్, ఆ ఎక్స్ప్రెషన్ అనమాట ఇది. సో ఇలా కొన్ని స్మైలీస్ తీసుకున్నాను. అలాగే నాప్థలిన్ బాల్స్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. బికాజ్ ఎందుకు అని అంటే చెదలు పట్టకుండా ఉండాలి అని అన్నా, ఎలకలు రాకుండా ఉండాలి అని అన్నా, కొన్ని లైక్ ఇన్సెక్ట్స్ అవి కూడా ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అక్కడక్కడ కొన్ని నాప్థలిన్ బాల్స్ పెట్టాము అని అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అదే కాదు, కార్లో కూడా ర్యాట్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ర్యాట్స్ వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కార్ని. సో అలాంటి వాటికి కూడా నాప్థలిన్ బాల్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జావీదు. ఇది మనం పర్ఫ్యూమ్స్ వాడతాం కదండి, రకరకాల పర్ఫ్యూమ్స్ వాడతాం కదా, దానికంటే కూడా ఖద్దర్ షాప్స్లో మనకి ఇది బాగా దొరుకుతుంది అనమాట. ఇది ఒక పౌడర్ కింద ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇలా పౌడర్ కింద ఉంటుంది అనమాట. సో ఇలా పౌడర్ కింద ఉంటుంది. ఈ పౌడర్ కొంచెం ఇంత క్వాంటిటీలో మీరు తీసుకుని లైక్ మీకు అన్వాంటెడ్ ప్లేసెస్లో అనమాట, ఈవెన్ హ్యాండ్స్ దగ్గర, అలాగే మనము ఎలాగైతే డ్రెస్సెస్ దగ్గర మనం అప్లై చేసుకుంటాం, పర్ఫ్యూమ్ డియోన్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో, సో ఇది లైట్గా ఒక 1 పించ్ అలా అప్లై చేశారని అంటే దీని ఫ్రాగ్రెన్స్ అనేది మీకు ఆల్మోస్ట్ 12 hours పైనే ఉంటుంది. చిన్న పించ్ అనమాట. అలాగే ఏంటంటే ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి హామ్ కూడా ఉండదు అనమాట. అండ్ ఇది ఒక వుడ్ పౌడర్ అని చెప్పొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక జావీదు మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 54 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక చిన్న బాటిల్లో మీకు 6 months పైన వస్తుంది అనమాట. సో ఇది. అలాగే ఒక కోమ్ తీసుకున్నాను. ఎప్పటికప్పుడు మా ఇంట్లో ఎన్ని కోమ్స్ ఉన్నా సరిపోవు. ఇది వచ్చేసరికి 15 రూపీస్ పడింది. అండ్ ఇంకో ప్యాకెట్ ఉంది.
సో నాకు షాపింగ్ అనేటప్పటికి కన్నగడ ఐటమ్స్ చేసేటప్పటికి నాకు అయిపోతుంది అనమాట. నా ఫుల్ డే అనేది దానికే అయిపోతుంది. ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది కదా, సో రిపబ్లిక్ డే కోసము ఒకటి గాంధీది, అలాగే ఒకటి బిఆర్ అంబేద్కర్ది, డాక్టర్ అంబేద్కర్ది ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది ఈచ్ వన్ వచ్చేసరికి 20 రూపీస్ పడింది. సో ఇది కాకుండా క్రేయాన్స్, ఎన్ని క్రేయాన్స్ ఉన్నా కూడా పిల్లలకి క్రేయాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్లో ఇది ఒకటి అనమాట. సో క్రేయాన్స్ అంటే వాళ్ళు ఒక రేంజ్లో ఒక పీక్లో ఉంటుంది. వాళ్ళకి ఎన్ని క్రేయాన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటాము. బట్ కాకపోతే ఇంకా తప్పదు. అండ్ వాళ్ళు డ్రాయింగ్ క్రేయాన్స్ తోటి వాళ్ళు చాలా అంటే చాలా డెవలప్మెంట్ ఉంటుందండి. బికాస్ ఎందుకనంటే ఇది నా ఎక్స్పీరియన్స్. బిఫోర్ దట్ నాకు ఏం తెలీదు, జీరో నాలెడ్జ్ అనమాట. సో క్రేయాన్స్ ఎక్కువ ఇస్తున్నారు అని అంటే మీరు పిల్లలకి వాళ్ళకి డ్రాయింగ్ బుక్స్ ఇవ్వండి. స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్కి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి, చిన్న పిల్లలు కదా. సో వాళ్ళకి ఏంటంటే కలర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అలా మీరు డిఫరెంట్ కలర్స్ క్రేయాన్స్ ఇచ్చి కొన్ని డ్రాయింగ్ బుక్స్ ఇవ్వండి. డ్రాయింగ్ బుక్స్ ఇస్తే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫింగర్ గ్రిప్పింగ్ అనేది డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళే రాస్తారనమాట. సో ఇది నేను చాలా రకాలుగా ట్రై చేసిన తర్వాత, చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను మీకు గైడ్ చేస్తున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను క్రేయాన్స్. సో దీంట్లో ఏంటంటే 24 ఉంటాయంట, 24 షేడ్స్ ఉంటాయంట. సో ఇక్కడ చూసారా 24 షేడ్స్ ఉంటాయంట దీంట్లో. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. అండ్ క్యామెల్ కంపెనీ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పెన్సిల్స్ కూడా నేను నా క్యామెల్ వాడియే చూస్తాను, చాలా బాగుంటాయి. అండ్ ఇంకా కలర్ పేపర్స్ అనమాట. కలర్ పేపర్స్ క్రాఫ్ట్ వర్క్కి మెయిన్ ఇంపార్టెంట్. నాకు ఎవ్రీడే ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళ స్కూల్ వాళ్ళు. సో నేను ఇట్లా తీసేసుకుంటాను ఒక్కసారి. సో ఇది వచ్చేసరికి 101 రూపీస్ పడుతుంది. సో ఒక బంచ్ అనమాట. సో ఇలాంటి ఒక 2 కలర్ పేపర్స్ ఇవి ఒక 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న గ్లూ ఒకటి, ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండాలి కదా, ఎప్పుడు ఏ చెప్పు తెగిపోతుందో తెలియదు. సో అందుకని ఒక చిన్నది. అండ్ తర్వాత ఇది మాత్రం నా కోసం, ఎందుకు అంటే ఇది మాత్రం నా కోసం తీసుకున్నాను. ఇంట్లో గుమ్మం ముందు ముగ్గులు వేయాలని అంటే నేను ఎప్పుడో మర్చిపోయాను ఎవ్రీథింగ్. అట్లీస్ట్ ఇవి ఉన్నాయి అని అంటే, ఈవెన్ ఇది సంక్రాంతి టైం కదా, సో పండగకి ఏదైనా వేయచ్చు దీంట్లోది చూసి అని చెప్పేసి తీసుకున్నాను. బాగున్నాయి, కలెక్షన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో వేయాలి, ఏ ముక్ వేస్తాననేది బ్లాగ్లో యాడ్ చేస్తాను అప్పుడు. అండ్ ఒక చిన్న బుక్ ఒకటి తీసుకున్నాను అనమాట, చైల్డ్ సేఫ్టీ అంటే దీంట్లో వాళ్ళు మనతో ఎలా అంటే మనం ఒక స్టోరీ చెప్తున్నట్టుగానే ఈ బుక్లో చెప్పుకుంటూ ఎట్లా బిహేవ్ చేయాలి అనేది అనమాట. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఆల్వేస్ హ్యాండ్ని పట్టుకుని ఎట్లా జిగ్ లైన్ దగ్గర మనం ఎట్లా రోడ్ క్రాస్ అవ్వాలి, డ్రైన్ ఏదన్నా ఓపెన్ ఉంటే ఎట్లా బిహేవ్ చేయాలి, హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, అలాగే కార్లో వెళ్ళేటప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళకూడదు, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే సోషల్గా మనం బయట ఎట్లాగైతే బిహేవ్ చేస్తున్నామో యాజ్ లైక్ ఏ అడల్ట్స్ కింద, సో చిల్డ్రన్స్కి కూడా ఇవన్నీ నేర్పించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ మనం డైరెక్ట్గా చెప్పేస్తే వాళ్ళు వినడానికి వాళ్ళకి అర్థం కాదండి. సో ఇట్లాంటి బ్యూటిఫుల్గా మనం ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి దాంట్లో ఆ పిక్చర్స్ని చూపించి, చూడు ఇది వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయాలి నాన్న అని చెప్తే వాళ్ళకి చూసింది బాగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇలాంటి అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. చైల్డ్ సేఫ్టీ, ఈ బుక్ కాస్ట్ వచ్చేసరికి 28 రూపీస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా 28 రూపీస్. సో ఇది యాక్చువల్గా సంక్రాంతి షాపింగ్ అనుకునేదానికంటే మా కన్నగాడి షాపింగ్ అనుకోవడం అనేది కరెక్ట్ అనమాట. సో ఇది
ఈరోజు సర్వనా స్టోర్లో మా ఇంటి సంక్రాంతి షాపింగ్, అలాగే మా వాడి స్టేషనరీ షాపింగ్ అనమాట, స్కూల్కి రిలేటెడ్గా. సో ఇది ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ అబౌట్ దట్. అండ్ ఇక్కడ ఏదైనా కొన్నారు అని అనుకుంటే కనుక, మీరు బట్టలు కొన్నారు అని అనుకుంటే ఆ బిల్ మీరు చూపిస్తే మీకు ఓన్లీ అనమాట బట్టలకి మాత్రమే బిల్ చూపించారు అని అనుకుంటే కనుక ఇలాగా క్లాత్ కవర్స్ అనేది ఇస్తారనమాట. అంటే మీరు తీసుకునే బడ్జెట్ని బట్టి వాళ్ళు కవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మినిమం 1000 రూపీస్ నుండి 1000 రూపీస్ లోపు మీరు చేసినా కూడా మీకు ఇస్తారనమాట బ్యాగ్స్ వచ్చేసరికి. సో ఎప్పుడు కూడా నేను ఈ కవర్స్ తీసి పెట్టుకుంటాను. ఎందుకు అని అంటే ఇవి వచ్చేసరికి క్లాత్ కవర్స్ అండి, చూసారా, క్లాత్ కవర్స్ అనమాట. మనం ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ వాడేదానికంటే కూడా ఇలాంటి క్లాత్ కవర్స్ని రెగ్యులర్గా వాడేమో అని అనుకుంటే పొల్యూషన్ కూడా అంత ఉండదు కదా మన ఎన్విరాన్మెంట్కి. సో అందుకని చెప్పేసి నేను వదలను. ఎప్పుడైనా షాపింగ్ చేశాను అని అంటే డెఫినెట్గా ఆ బిల్ తీసుకుని వెళ్ళి ఈ కవర్స్ అనేది కలెక్ట్ చేసుకుంటాను. ఈవెన్ మాకైనా, అత్తయ్య వాళ్ళకైనా, మమ్మీ వాళ్ళకైనా ఇస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ నేను యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈ మధ్య ఏమవుతుందంటే సర్వనా స్టోర్లో ఈ కవర్స్తో పాటు మనం బిల్ చూపించాము అని అనుకుంటే కనుక ఇలా క్యాలెండర్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ క్యాలెండర్స్ అనమాట. ఈవెన్ నాకు అక్షరం ఆలు కూడా రావు ఈ తమిళ్లో, సో నాకేమీ అర్థం కాదు. అండ్ ఇలాగా ఇయర్లీ క్యాలెండర్స్ కూడా ఇచ్చారనమాట. సో ఎవ్రీ మంత్కి ఇట్లాగా క్యాలెండర్స్ ఇచ్చారు. సో అదేనండి, ఇంకా ఈరోజు లాగ్ వచ్చేసరికి ఇన్ కేస్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్ చిల్డ్రన్. బాయ్.